సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. ఆది పినిశెట్టి గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో కొంతమంది అడిగిన ప్రశ్నలకి ధీటుగా సమాధానం చెప్పారు. వారి వైవాహిక జీవితం గురించి అడిగిన ప్రశ్నలకి వాటిని మనం ఏ విధంగా చూడొచ్చు? సెలబ్రిటీస్ అనగానే వాళ్ళ పర్సనల్ జీవితాల్లోకి వేలు పెట్టి చూడడం అనేది బాగా అలవాటైపోయిందండి. అంటే వాళ్ళిద్దరు ఒక ఫంక్షన్లో కనిపించకపోయినా, వాళ్ళిద్దరు ఒక ఫోటోలు పోస్ట్ చేయకపోయినా, లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ నుంచో లేకపోతే ఏ సోషల్ మీడియా అకౌంట్ నుంచి వాళ్ళు ఫాలోలు చేసేసి, లేకపోతే వాళ్ళ ఫోటోలు తీసేసుకున్నా కూడా వాళ్ళిద్దరు విడిపోయారు అని రాసేస్తున్నారు. వ్యక్తిగతంగా ఒక మనిషికి మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి, ఫ్యామిలీలో గొడవలు అనేవి ఉంటాయి. ఆ గొడవలు బయటకు చెప్తారా మనకు? ఏ భార్యాభర్తల మధ్యన ఉండే ఏ గొడవ అయినా కూడా, ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు అరేంజ్ చేసి పెళ్లి చేసుకున్నా కూడా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన పొరపచ్చాలనేవి కామన్. అలా లేకపోతే అసలు బంధం అనేది గట్టిపడదు. ఆబ్వియస్లీ దట్ ఈస్ వాట్ ద ఇండియన్ రిలేషన్షిప్స్ ఆర్. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ఫారెన్ కంట్రీస్. వాళ్ళకు కూడా ఈ మధ్య కొన్ని వాల్యూస్, బంధాలు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. అలాంటిది ఒక సెలబ్రిటీ జీవితంలో ఆయన డైవర్స్ తీసేసుకుంటున్నాడు, ఆయన విడిపోయాడు, ఆయన ఇంకొక ఆమెతో రిలేషన్ వల్ల విడిపోయాడు, ఇలాంటివన్నీ మన నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నాం. ప్లస్ అవి అడిగే సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు పర్సనల్గా నీకు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు తన జీవితం గురించి తను ఏమైనా మాట్లాడచ్చు. తను వచ్చింది ఒక ఆడియో ఫంక్షన్కో, లేకపోతే తన సినిమా ప్రమోషన్స్కో, లేకపోతే ఆ సినిమా గురించి ఏదైనా ప్రోగ్రామ్కి వస్తే అక్కడ నిలబెట్టి మీ భార్యతో విడిపోయారా, మీ భార్య మిమ్మల్ని కొట్టిందంట కదా, మీ భార్య మిమ్మల్ని గెంటేసిందంట కదా, లేకపోతే మీరే మీ భార్యను గెంటేశారంట కదా, ఆమె మీ మీద గృహహింస చట్టం పెట్టిందని ఇవా అడిగేది. వాళ్ళు వచ్చిన ఫంక్షన్ ఏంటి, వాళ్ళు వచ్చిన కారణం ఏంటి? ఇదే అనుభవం ఆది పినిశెట్టి గారికి ఎదురైతే ఆయన చాలా ధీటుగానే సమాధానం చెప్పారండి. ఆది పినిశెట్టి గురించి మనం చెప్పాల్సిన పని లేదు. మన ప్రముఖ డైరెక్టర్ రవిచంద్ర పినిశెట్టి గారి వాళ్ళ అబ్బాయి ఆది పినిశెట్టి, మన తెలుగు అబ్బాయి, ఇండియన్ ఫిల్మ్ యాక్టర్, ఫిలింఫేర్ అవార్డ్స్ తీసుకున్నారు. అండ్ హీరోగా తన తమిళ ప్రేక్షకులను తను ఎంత ఆకట్టుకున్నాడో తెలుగులో తనకు అంత బ్రేక్ రాలేదనే చెప్పాలండి. అతను యూజ్ చేసుకోలేదు, కానీ బోయపాటి సీని గారు బాగా యూజ్ చేసుకున్నారు సరైన వాళ్ళు విలన్గా. అందుకనే బోయపాటి సీనితో మళ్ళీ అఖండ 2లో చేస్తున్నాడు ఆది పినిశెట్టి. సో ఆయన నిక్కీ గల్రాని అనే ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 2022లో. 2 years అయినా వాళ్ళకి పిల్లలు లేరని చెప్పి వాళ్ళిద్దరు విడిపోయారు అని చెప్పి ఒక పత్రిక రాసింది. విడాకులు ఇచ్చేశాడు, పిల్లలు లేరని చెప్పి, లేకపోతే వాళ్ళిద్దరూ ఏదో లోపం వల్ల పిల్లలు జరగట్లేదు, ఆర్ఎల్స్ దే డిడ్ంట్ గెట్ ఏ చిల్డ్రన్ అని చెప్పి రాసేసి ప్రముఖ అసలు ఇష్టం వచ్చినట్టు న్యూస్ రాసేశారు. ప్లస్ నిక్కీ గల్రాని అంతకుముందు వాళ్ళ చెల్లెలికి వెళ్ళకపోతే ఆది పినిశెట్టి వాళ్ళ చెల్లెలి పెళ్ళికి కూడా పంపించలేదు, వాళ్ళ ఫ్యామిలీ చాలా రిస్ట్రిక్ట్ చేసేసింది, ఇలాంటివన్నీ కూడా రాసేశారు వదంతులు. దీని మీద ఆయన ఈరోజు స్పందించాడు. అది కూడా ఎక్కడ స్పందించాడు? నువ్వు వచ్చిన ఫంక్షన్ ఏంటి? ఆయన సినిమా తమిళ అండ్ తెలుగులో శబ్దం అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఆ ఫంక్షన్కి ప్రమోషన్స్ కోసం వచ్చినప్పుడు ఆ అవతల పక్క యాంకర్ ఏమని అడగాలి? మీరు సినిమా ఎలా తీశారండి, ఇన్ని రోజుల తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు, ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది, ఈ సినిమా ఎక్కడెక్కడ తీశారు, ఏ లొకేషన్ తీశారు, ప్రొడ్యూసర్ గురించి చెప్పండి, డైరెక్టర్ గురించి చెప్పండి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి, ఇవి అడగాలి. కానీ మీ వైఫ్తో విడాకులు అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి, అవి నిజమేనా అంటే ఒక నిమిషం ఆగండి, దీనికి నేను చెక్ పెడతాను, అసలు ముందు నేను ధైర్యంగా ఉండాలి ఇలాంటివన్నీ మాట్లాడడానికి. బికాస్ ఒక ఇండస్ట్రీలో ఉంటున్నప్పుడు ఇలాంటి న్యూసెస్ చాలా వస్తాయి. దట్టు ఇంకో సెలబ్రిటీ నేను పెళ్లి చేసుకున్నాను, మేమిద్దరం కలిసి నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సో దానివల్ల మా ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది, మా ఇద్దరి వ్యక్తిగత విషయాలు కలిసాయి, మా ఇష్టాలు కలిసాయి, మా పెద్దలు ఒప్పుకున్నారు, మేము ఫ్యామిలీ ఫంక్షన్స్ మీద ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్యనే పెళ్లి చేసుకున్నాం, పెద్ద అట్టహాసంగా మేమేం చేసుకోలేదు. అలాంటిది మా ఇద్దరి మధ్యన ఏమైనా జరిగింది అనుకుంటే మేమే వచ్చి బయటకు వచ్చి చెప్తాం. అసలు ముందు ఇలాంటి రాసే వాళ్ళని నేను కలవాలి, అసలు వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను. అసలు వాళ్ళు ఎట్లా తెలుస్తున్నాయి, మా ఇంట్లో ఇచ్చే గొడవ జరిగిపోతే ఎట్లా రాసేస్తున్నారు, నోటుకి ఏది పడితే అది రాసేస్తారా? ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలి. మేమిద్దరం విడిపోవట్లేదు. ఇంకా వ్యక్తిగతంగా వెళ్ళి అసలు వీరిద్దరికి పిల్లలు అంటే మేము ఎప్పుడు పిల్లల్ని కనాలి, మేము ఎప్పుడు పిల్లల్ని పెంచాలి, ఎలా పెంచాలనేది కూడా మీరే చెప్పేస్తున్నారా? అసలు ఇలాంటి మీడియాకి నేను ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వాలి అన్న అసహ్యం వేస్తుందండి నాకు. సో అలాంటి వదంతులు నేను పట్టించుకుని వాటి గురించి నేను ఆలోచించాను. అలాంటి మనుషులకి కర్మ టైమే సమాధానం చెప్తుంది. సో మేమిద్దరం హ్యాపీగానే ఉన్నాము. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఈ మధ్య సెలబ్రిటీస్కి ఏమైపోతుందంటే ఇప్పుడు విడిపోతున్నాము అని న్యూస్ వచ్చాక వీళ్ళు వచ్చి బయటకు వచ్చి మేము విడిపోవట్లేదని చెప్పుకోవాలి సిగ్గు లేకుండా. నెక్స్ట్ డే కలిసి ఉన్నాము అని చెప్పడానికి ఒక ఫోటో పెట్టాలి.
లేదా ఒక ట్రిప్కి వెళ్ళాలి. ఇప్పుడు కృష్ణవంశీ గారు కూడా అదే అనుభవం అయింది. కృష్ణవంశీ గారిని, సార్ మీరు రమ్యకృష్ణ గారు చెన్నైలో ఉంటారు, మీరేమో హైదరాబాద్లో ఉంటారు, మీ ఇద్దరు విడిపోయారా అంటే, నేను రమ్య కలిసే ఉన్నాను రా బాబు, మేము విడిపోయామని మీకెవరు చెప్పారు? అంటే మేమిద్దరం కలిసి తిరిగిన ఫోటోలు పెడితేనే మేము కలిసి ఉన్నట్ట. అది మా వ్యక్తిగత విషయాలు కదా, మా పర్సనల్ విషయాలు మేము ఎందుకు ఫోటోల్లో పెడతాము? మాకంటూ పర్సనల్స్ ఉంటాయి కదా, అవెందుకు మీరు గెలుపుతున్నారు? రమ్య ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది, మేము ఎప్పుడు కలవాలనుకుంటే కలుస్తాం. నా బిడ్డ నా దగ్గరకు వస్తాడు, వాడి స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్ళినా వస్తాడు. హీఈస్ స్టడీయింగ్ ఇన్ ఏ గుడ్ వే. నా ఫ్యామిలీని నేను ప్రైవసీగా ఉంచుకోవాలనుకుంటున్నాను. వెంకటేష్ గారు వైఫ్ని ఎక్కడికైనా తీసుకొచ్చారండి? అలా అని చెప్పి వెంకటేష్ గారు విడిపోయారా? చెప్పండి. నాగార్జున గారు, అమల గారు సపరేట్గానే ఉంటారు ఏదైనా ఫంక్షన్స్లో తప్ప. అలా అని చెప్పి వాళ్ళు విడిపోయారా? చెప్పండి. అదే దట్ ఈస్ వాట్ ద థింగ్స్ హ్యాపీ. ఇప్పుడు చిరంజీవి గారు, సురేఖ గారు, ఇప్పుడు ఈ మధ్య సురేఖ గారు అన్ని ఫంక్షన్స్లో కనిపిస్తున్నారు, కానీ అంతకుముందు సురేఖ గారు ఎప్పుడు బయటకు వచ్చే వాళ్ళు కాదే. అలా విడిపోయారు. దట్ ఈస్ వాట్. ఇప్పుడు అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఎక్కడ కనిపిరే? స్నేహారెడ్డి సపరేట్గా ఆమె ఫ్రెండ్స్ తాము ఉంటారు. ఇప్పుడు మొన్న భర్తకి అలా జరిగిందని ఆమె ఎంత భావోద్వేగానికి లేనేరు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఇంకా భయం వేస్తుంది. అరే ఏంటా మన జీవితంలో ఇంత జరుగుతోందా అని. సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదండి. సో ఆది పినిశెట్టి గారు మాట్లాడింది కరెక్ట్గానే మాట్లాడారు. సో వాళ్ళు ఎక్కడ విడిపోవట్లేదండి, వాళ్ళు కలిసి ఉండాలని కోరుకోవాలి, కానీ ఫ్యాన్స్గా వాళ్ళు విడిపోతారు, ఎప్పుడెప్పుడు విడిపోతారని చూసే జనాలు తయారైపోయారండి ఈ మధ్య సెలబ్రిటీస్ విషయంలో. సో ప్లీజ్ డూ నాట్ పాయింట్ అవుట్ ఆర్ పోక్ సమ్వన్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద న్యూస్.